డియర్ ఫ్రెండ్స్, తలుపులన్నీ మధ్యలో దాచి ఉంచినాను, తలుపులన్నీ నీ కోసం తెరచి ఉంచినాను అనే ఒక బ్యూటిఫుల్ పాట డాక్టర్ చక్రవర్తి సినిమాలో సావిత్రి పాడుతుంది. ఆ పాట ఎందుకో కానీ ఒక ఎక్స్పెరిమెంటేటివ్గా తీసిన సినిమా, చాలా బాగా. అప్పుడు సావిత్రి ప్రెగ్నెంట్ అంట విత్ హర్ సన్ సతీష్ గణేష్. అయినా సినిమా అంతా సూపర్ హిట్ అయింది. ఒక వీణ మీద పాట పాడుతుంది. అందులో గీతాంజలి ఒక పాట పాడుతుంది. పాడమని నన్ను అడగవలెనా, పరవశించి పాడనా, నీవు నేర్పిన మాటలే, నీవు నేర్పిన పలుకులే, నీకుగాక ఎవరి కొరకు, నీవు వింటే చాలు నాకు. అది పాట పాడుతూ వీణ మీద పడిపోతుంది. ఆమెకి క్యాన్సరో ఏదో వస్తుంది గీతాంజలికి. పడిపోవడం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చనిపోతుంది. అది చాలా సాడ్ ఇన్సిడెంట్. డాక్టర్ చక్రవర్తి, ఐ థింక్ కోడూరి కౌసల్యాదేవి గారు రాశారు. సరే, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే, తలుపులన్నీ నీ కోసం దాచి ఉంచినాను, తలుపులన్నీ నీ కోసం తెరచి ఉంచినాను. ఈ మధ్య థెఫ్ట్లు, డెకాయిటీలు, దొంగతనాలు, రాబరీస్ అన్నీ జరుగుతున్నాయి. మనం ఏమాత్రం జాగరూకతతో లేకపోయినా, ఏమాత్రం మనం అలర్ట్గా లేకపోయినా, ఊరు వెళ్తూ ఏదో సినిమాకి వెళ్తూ లేదా సమ్ ఎక్స్కర్షన్కో పిక్నిక్కో వెళ్తూ పక్కింటి వాళ్ళకి చెప్పకుండా వెళ్ళినా we may have to face little embarrassment or big loss or a tragedy. Yes. ఎందుకంటే నేను న్యూస్ పేపర్లో చూశాను, అంతేకాదు పర్సనల్గా నా లైఫ్లో నేను చూశాను. ఏమాత్రం పక్కింటి వాళ్ళకి చెప్పకుండా సినిమాకి వెళ్ళేటప్పుడు కూడా పక్కింటి వాళ్ళకి కొంచెం చెప్పాలి. మేడం, నేను సినిమాకి వెళ్తున్నా, ఐఎమ్ గోయింగ్ టు ఎ మూవీ, why don't you take care of our house? It's a small house, but still gold, oka 10 tolas gold పోయింది, సిల్వరు పోయింది, మా మమ్మీ ఇచ్చిన కొన్ని నగలు పోయాయి అంటే మళ్ళీ చేయించుకోవచ్చు, బట్ గోల్డ్ ఎలా ఉందండి, అండ్ గోల్డ్ రేట్ ఎలా ఉంది. సరే, రేపు మనం ఇల్లు పొలమో అమ్మేసి కొంటాం గోల్డ్, ఎందుకంటే ఇల్లు రేటు పొలం రేటు కూడా ఈక్వల్గా పెరిగాయి. సో మళ్ళీ కొంటాం, కానీ అప్పుడు అమ్మ ఇచ్చిన డిజైన్స్ అవి దొరకకపోవచ్చు. కంచిపట్టు చీరలు అయితే లారీడ్ పోయినాయి. మనం ఇవ్వంది లేదు, అందరికీ ఇస్తూనే ఉన్నాము. అందరికీ కంచిపట్టు చీరలతో సహా అందరికీ ఇచ్చాం, ఎవరు ఆపలేదు ఆ దొంగల్ని. ఆ దొంగలు కూడా ఫోన్స్ కూడా తీసుకెళ్ళిపోయారు. సెల్ ఫోన్స్ 2-3 ఉన్నాయి నా దగ్గర, చిన్నవి నోకియా ఫోన్స్ తీసుకెళ్ళిపోయారు. అండ్ ఇలా యాంటిక్ పీసెస్ అనమాట. టేబుల్ మీద పెట్టుకునే ఫ్రూట్ బౌల్స్ ఇత్తడివి, చాలా ఇష్టం నాకు. ఇత్తడి లుక్స్ లైక్ పుత్తడి. ఇత్తడి పుత్తడి వాళ్ళే కనబడుతుందని అన్నీ ఇత్తడి సామాన్. ऑरेंज मिल्क है ना? थैंक यू, थैंक्स. नहीं, थोड़ी देर के बाद आके पैसे लेके जाओ. అయితే ఈ యొక్క హ్యాబిట్ చూడండి, డైలీ ఐఎమ్ హ్యావింగ్ మిల్క్. instead of coffee, tea, instead of ganna juice on the road పైన గన్నా జ్యూస్ అండ్ కొన్ని ఉంటాయి కదా, మజా వస్తుంటాయి. రోడ్ పైన స్ట్రీట్ ఫుడ్, అదే బజ్జీలు, అంటే మిరపకాయ బజ్జీలు మనం ఇంట్లో చేస్తే ఎందుకో ఆ టేస్ట్ రాదు. మిరపకాయ బజ్జీలు రోడ్ పైన మిరపకాయ బజ్జీలే బాగుంటాయి.
సరే ఈ మధ్య ఎందుకో లెట్ us ఈట్ ఓన్లీ ఐ మీన్ న్యూట్రిషన్ ఫుడ్ అని మిల్క్ తాగుతుంది. ఎస్, అది కూడా ఒక రెస్టారెంట్ పెట్టారు. ఆ రెస్టారెంట్ పేరు ఎనర్జీ మిల్క్ హౌస్. ఎనర్జీ మిల్క్ హౌస్ అన్నమాట. అందులో గ్రేప్స్ సిరప్ వేస్తారు, ఆరెంజ్ సిరప్ వేస్తారు, భలే ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మ ఫెరడాల్ అని ఫెరడాల్ ఆ ఫెరడాల్ వేసి ఒక పెద్ద గ్లాస్ నిండా పాలు ఇచ్చేది. తాగేసి మళ్ళీ ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే సేమ్ ఫెరడాల్ విత్ బిగ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ తాగుతుంది. ఎంతో బాగా సూట్ అయింది. అదే నేను ఇందాక మా ఫ్రెండ్స్తో చెప్తున్నాను, మళ్ళీ ఫెరడాల్ దొరుకుతుందా హాట్ మిల్క్లో వేసుకొని వి మిక్స్ ఇట్ విత్ హాట్ మిల్క్, గ్లాస్ ఆఫ్ హాట్ మిల్క్. మా అమ్మాయికి కలిపి ఇస్తే మొత్తం ఫేసెస్ పెట్టేది మిల్క్ అంటే. టీ అయితే అసలు తాగదు, కాఫీ అయితే అసలు ముట్టుకోదు. ఆమెకి కాఫీ టీ అలవాటు కూడా లేదు. మిల్క్ తాగమ్మా, బూస్టో కాంప్లానో నీ ఇష్టం, నువ్వు చెప్పు ఏది కావాలని. నేనే ఫెరడాల్ వేసుకొని రోజు పొద్దున 1 లీటర్, సాయంత్రం 1 లీటర్ పాలు తాగుతుంది. అందరూ అబ్బా రోజు 2 లీటర్లు పాలు తాగుతుంది. ఈమెని మెయింటైన్ చేయడం చాలా కష్టం. నన్ను మెయింటైన్ చేయడం కష్టం. రోజు 2 లీటర్ల పాలు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం తాగుతాం కదా, నిద్రపోయేటప్పుడు కూడా. అంటే అంతా కలిపి 2 లీటర్లు, నిద్రపోయేటప్పుడు కూడా తాగుతాం. మళ్ళీ స్నానం చేసేటప్పుడు ఒక మగ్గుడు పాలు మొహం అంతా, చేతులు, మొక్కము, చేతులు అంతా పాలతో రుద్దుకుంటాం. ఎస్, పాలు విత్ మిల్క్ స్నానం చేసేది. దాంతో ఏమవుతుందంటే అంత క్లెన్జింగ్ అయిపోతుంది. స్కిన్ పైన ఏమేముంది అంత క్లెన్జింగ్ అయిపోతుంది. సో ఇలా నన్ను మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎవరైనా సరే నన్ను నేనే మెయింటైన్ చేస్తాను. ఐ ఓన్లీ మస్ట్ మెయింటైన్ మై సెల్ఫ్. సరే, ఇప్పటికీ మా ఫ్రెండ్స్ వాళ్ళ అక్క పిల్లలు, అక్క కొడుకులు అందరూ ఉషా పిన్ని ఈ అర్ణక్క ఆమె కదా, ఆ అర్ణక్కే కదా లీటర్ మజ్జిగతో, లీటర్ పాలతో స్నానం చేస్తుంది. స్నానం మగ్గుడు, ఒక మగ్గులో పాలు పోసుకుంటాం, అది లీటర్ అయితే అయి ఉండొచ్చు. అప్పుడు ఉషా చెప్పిందంట, ఇలాంటి కూతురు ఇంకోటి ఉంటే వాళ్ళ నాన్నకు పాపం జీతం సరిపోదు, ఏదో ఒకటే కూతురు కాబట్టి జీతం సరిపోతుంది, ఇంకో కూతురు ఇట్లాంటిది పుడితే జీతమే సరిపోదు. అప్పుడు చాలా కోపం వచ్చిందంట. కోపం వచ్చి మా అమ్మకి చెప్పాను. మా అమ్మ కూడా ఏం నో వీ కెన్ ఎఫోర్డ్, వీ కెన్ గివ్ యూ, డోంట్ వరీ అనలేదు. నవ్వింది. అవును, ఇలాంటి కూతురు ఇంకోటి ఉంటే మేము మెయింటైన్ చేయలేమమ్మా అన్నారు. నాకు చాలా కోపం వచ్చింది తెలుసు, చాలా కోపం వచ్చింది. అత్తగారింట్లో అయితే పాలే తాగేదాన్ని కాదు. ఎందుకంటే వాళ్ళు ఒక కప్పు మిల్క్ ఇవ్వడానికి మొక్కమంతా కట్నం తీసుకొని వాళ్ళ ఇల్లరికం పెట్టుకొని వాళ్ళ కొడుకుని మా ఇంట్లో రోజు బస్తాడు జీడిపప్పు తీసుకొని నాకు ఇంత కప్పుడు మిల్క్ ఇవ్వడానికి ఏడుస్తూ ఇచ్చేవాళ్ళు. అంతే, అలా ఫేసెస్ పెట్టారని ఇంకా జీవితంలో వాళ్ళకి గడప తొక్కలేదు. ఇప్పటికీ మా అన్నయ్యలు అంటారు, వాళ్ళ బొంద వాళ్ళకి నీ అంత కోడలు ఎక్కడా, నీ అంత కోడలు వాళ్ళ మొక్కలకి ఎప్పుడు రావాలి, వచ్చిన వాళ్ళు ఎప్పుడు మెయింటైన్ చేయాలి, ఒకరోజు మెయింటైన్ చేసి నిలబెట్టుకోవాలంటే వాళ్ళ బొంద అంటారు. చాలా అన్యాయం, ద్రోహం, దగా, మోసం చేసి, బ్యాక్ స్టాబింగ్ చేసి, కట్నము అన్నీ తీసుకొని ప్లాట్స్, మెయింటెనెన్స్ అండ్ వాట్ యు కాల్ పర్మనెంట్ సెటిల్మెంట్లో అలిమనీ అని వస్తుంది. ఎస్, అది కూడా ఇల్లు. ప్లస్ ఆల్రెడీ నా ప్లాట్స్ చాలా తీసుకున్నారు,
ఆల్రెడీ నా డబ్బు ఇప్పుడు క్యాష్ గోల్డ్ తీసుకున్నారు, మళ్ళీ ఇప్పటికీ నా ప్రాణాల వెనకాల దే ఆర్ ఆఫ్టర్ మై లైఫ్ టు టేక్ మై ప్రాపర్టీ. నో ప్రాబ్లం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, డియర్ ఫ్రెండ్స్, కౌ మిల్క్ తాగండి. హ్యావ్ కౌ మిల్క్. మీ ఇష్టం, ఎంత తాగగలిగితే అంత, ఎంత డైజెస్ట్ చేసుకోగలిగితే అంత. హ్యావ్ కౌ మిల్క్. అండ్ ఇందాక మనం ఈ టాపిక్లోంచి మనం బయటకి ఒరిజినల్ టాపిక్లోకి వెళ్తే, మనసులో తలుపులు తెరిచి ఉంచాము, తలుపులన్నీ నీ పైన ఉంది అని మనం దేవుడి మీద ఇంకేదో సమస్య మీద, ఇంకేదో ప్రాబ్లం మీద, ఇంకేదో కూర్చు వర్రీస్, ట్రబుల్స్, టెన్షన్, స్ట్రెస్, స్ట్రెయిన్ ఆర్ ప్రివైలింగ్ ప్రాబ్లం, ఎనీ ప్రాబ్లం ఆర్ ఎనీథింగ్ మనం ఆలోచిస్తూ, అది భక్తే ఉండొచ్చు, భక్తి గురించి కూడా ఆలోచిస్తూ భక్తిలో పడిపోయి భక్తి ప్రవాహంలో కొట్టుకుపోతూ, మర్చిపోకండి రియాలిటీ. పవన్ కళ్యాణ్ గారు కలలుగను అన్నారు. సరే, ఆయనకు అన్నాడు, ఏదో అయ్యాడు, సినిమా యాక్టర్ అయ్యాడు, హీరో అయ్యాడు, పెద్దోడు అయ్యాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు. ఏమో రేపు సమాధి అవుతాడేమో, జీవ సమాధి. క్వశ్చన్ అది కాదు. మీరు కనుక అలర్ట్గా లేకపోతే, వెళ్ళేటప్పుడు బయటకి అందరికీ చెప్పి, కొంచెం ఊరు వెళ్ళేటప్పుడు బయట వాళ్ళకి కూడా, చుట్టుపక్కల వాళ్ళకి కూడా, నాన్న మేము ఊరు వెళ్తున్నాము అని చెప్పి, కాస్త పక్కింటి వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా. ఎందుకంటే మేము సినిమాకి వెళ్ళినప్పుడే 2015 మార్చ్ 1 మార్నింగ్ షో వెళ్తే, మార్చ్ 1, 2015 నాడు, ఐ థింక్ ఆ రోజు సండే నాడు పొద్దున్నే పెద్ద డెకాయిటీ నక్సలైట్లు అందరు కలిసి చేశారు. అందులో పక్కింటి వాళ్ళ హ్యాండ్ కూడా ఉంది, పోలీసుల హ్యాండ్ కూడా ఉంది, తెలిసిన వాళ్ళ హ్యాండ్ కూడా ఉంది. బట్ డెకాయిట్. తోడు నీడ రాజేశ్వరి అనే ఒకటి ఉంది, బద్మాష్ది, బ్రోతలది, ఆమె హ్యాండ్ కూడా ఉంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, బీ అలర్ట్. ఎప్పుడు చాలా జాగరూకతతో ఉండండి. హెల్త్ బాగా చూసుకోండి. మిల్క్ బాగా తాగండి. కౌ మిల్క్ చాలా మంచిది హెల్త్కి.